నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఈ రోజు ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శాస్త్రవేత్తలు జయశంకర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు పొలాల్లో గాని, చేల్లో మొక్కలు గాని, మక్క పంటలు గాని, జొన్న పంటలో గాని, పత్తి గాని, సోయా గాని ఏ పంటకైనా తక్కువ మోతాదులో యూరియా వేయాలి, సేంద్రియ ఎరువులు, ఆవు పేడ, పెంటలో ఉన్నటువంటి వ్యవసాయం చేయాలని జయశంకర్ వ్యవసాయ శాఖ విజ్ఞాన కేంద్రం వారు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా వ్యవసాయ సంచాలకులు ఏడీఓ అంజీ ప్రసాద్ మాట్లాడుతూ రైతులు యూరియా తక్కువగా వాడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ వ్యవసాయానికి అనుసంధానంగా పండ్ల తోటలను పెంచాలని, కూరగాయలను వేయాలని, తక్కువ పెడుతూ ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఒక ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మీరు పామాయిల్ పంట వైపు వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం నుంచి దీనికి దిగుబడి స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకు చెప్పాలంటే మనకి ఫస్ట్ ఇయర్ 2022-23 సంవత్సరంలో 1000 ఎకరాల్లో మనకు ఆయిల్ పంప్ పట్టేశారు. ఈ 1000 ఎకరాలు కూడా దాదాపు ఈ జూన్ జూలై నెల నుంచి మనకు దిగుబడి రావడం స్టార్ట్ అయింది. ఒక ఎకరానికి 2 టన్నుల నుంచి 3 టన్నులు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ టన్ను పామాయిల్ గ్యాస్ ధర 20,000 రూపాయలు ఉంది. అంటే 2 టన్నులు వచ్చినట్టయితే 40,000 రూపాయలు. మీరు ఖర్చు పెట్టేది ఎకరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే దీనికి ఎక్కువ ఎరువులు వాడక్కర్లేదు, ఓన్లీ వాటర్ మాత్రం బాగా ఇస్తే సరిపోతుంది. కాబట్టి 10,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు ఉంటుంది. మిగతా అంతా కూడా లాభమే. ఇంకా రాను 4వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం నుంచి పెరుగుకుంటూ పోయి దాదాపు సంవత్సరానికి 7 టన్నుల నుంచి 8 టన్నులు వచ్చే అవకాశం ఉంది. పంప్ పంటలు వేసాం సార్. సో ఈ ఆయిల్ పంప్ పంట వేసిన అందరూ కూడా 1000 మంది రైతులు ఆయిల్ పంప్ పంటలు వేశారు గత 3 సంవత్సరాలుగా. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో బీసీ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీఐ డైరెక్టర్ అంకటి శ్రీనివాస్, చెల్లా నాగభూషణం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగిలి రమేష్ మాట్లాడుతూ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా, ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అధ్యక్షులుగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా, 2009లో ఎంపీగా గెలిచి చిన్న వయసు నుంచి కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచారు. జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. Happy birthday to you. రమేష్ చూడు రమేష్ జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారిపై, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపైన వలసగా వచ్చిన కూన గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, జెట్టి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండి ఇప్పుడు పార్టీలో పదవులు పొందడాన్ని తప్పుపడుతూ అసలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. మెట్పల్లి మీడియా మిత్రులందరికీ
మా యొక్క నమస్కారం. ఏదైతే నిన్న జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏదైతే మా ధర్మపురి శాసనసభ్యుడు అల్లూరు లక్ష్మమ్మ జిల్లా అధ్యక్షుడిగా పిలుపునిచ్చి మా కుట్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాన్ నరసింహరావు ఆదేశాలపై అందరం ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడ విషయం ఏంటంటే మాకు ఏసీసీ నుంచి కత్తి వెంకట స్వామి గారు మరియు మహేందర్ మళ్ళీ మార్చిన అంజన్ కుమార్ గారు వాళ్ళు రావడం జరిగింది ముఖ్య అతిథులుగా. రాబోయే కాలంలో ఎంపీడీసీ, జెడ్పీడీసీ, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఎలా ముందుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గురించి ఎలా అభివృద్ధి చెందుతున్నాం, ఏం చేద్దామని ఆలోచన సూచన మీకు ఇచ్చిన అందరం ప్రతి ఒక్క సూచన ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏదైతే కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మంచి జరగంగా ఒక చోట మోట నాయకులు మెట్పల్లి నుండి రావడం జరిగింది. ఆయనకు ఇంటిమేషన్ లేకుండా ఎవరు కూడా మనకి చెప్పకుండా వచ్చి నేను ఫోక్రాకి వచ్చా అని రావడం జరిగితే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం తిరగడం జరిగింది. ఇలా నువ్వు చైర్మన్ మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అని చెప్పుకొని జరుగుతుంది. ఎవరైతే కూన గోవర్ధన్ అయితే ఎవరైతే ఉన్నారో నేను కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్పుకోవడం జరుగుతుంది. సరే నీకు పార్టీ ఇచ్చింది కావచ్చు, మీ చోటా మోటా నాయకులతోటి చెప్పుకొని మేము మా పెద్ద మనిషి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడుగుజాడలో మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు మరియు కుమ్మిరెడ్డి కరంచంద్, కుమ్మిరెడ్డి విజయ్ ఆదేశాలపై ఆధారంలో అన్ని విధాలుగా మేము నియోజకవర్గాల్లో మంచి అభివృద్ధి పల్లెకై 6 గ్యారెంటీలు ఏదైతే పథకాలు చేసిందో అవన్నీ మేము ముంగడికి పోవడం జరుగుతుంది. బైన్సా పట్టణంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణ. జీ నెట్వర్క్ నుండి తెలంగాణ రియల్ హీరోస్ అవార్డు గ్రహీత ఇన్స్పెక్టర్ గోపీనాథ్ని అభినందించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. గత వర్షాకాలంలో 100 డయల్కి స్పందించి నిండు ప్రాణాలను కాపాడినందుకు జీ నెట్వర్క్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ రియల్ హీరోస్ అవార్డుని అందుకున్న బైన్సా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ని జిల్లా ఎస్పీ అభినందించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల ప్రకారం కుటుంబ దత్తత కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ వారు జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ కొత్తపల్లి గ్రామం మండలంలో 8 మే 2025 గురువారం రోజున ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమం మరియు ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. ఈటీ వైద్య సేవలను 250 మంది కొత్తపల్లి గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలు వివిధ వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ శిబిరానికి మెడికల్ కాలేజ్ యాజమాన్యం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శాంతన్ కుమార్, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ గాయత్రి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ప్రసాద్ స్వామి,
డాక్టర్ ప్రశాంత్ కుమార్, ఏవో అగస్టిన్, ఎంఎస్డబ్ల్యూ రాజు, హెల్త్ ఎడ్యుకేటర్ శారద, వివిధ వైద్య సిబ్బంది మరియు సెకండ్ ఇయర్ వైద్య పిల్లలు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ తరపున ఈ ఫ్యామిలీ అడాప్షన్ అనే ప్రోగ్రాం, కుటుంబ దత్తత కార్యక్రమం అనే ఎన్ఎంసి ప్రోగ్రాం కింద వారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికల్ కాలేజ్ వారు ఇక్కడ కొత్తపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు వైద్య శిబిరాన్ని, మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా వైద్య శిబిరము అంటే రకరకాల డాక్టర్లు ఇక్కడ విభాగాలు, జనరల్ మెడిసిన్ విభాగం కానివ్వండి, పిడియాట్రిక్స్ విభాగము, తర్వాత గైనకాలజీ విభాగము, తర్వాత ENT చెవి ముక్కు గొంతు విభాగము, ఆప్థల్మాలజీ విభాగము, ఇవి క్యాంపులాగా ఈ డాక్టర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా స్టూడెంట్స్ ఒక 100 మంది స్టూడెంట్స్, ఒక బ్యాచ్, సెకండ్ ఇయర్ బ్యాచ్ పిల్లలు ఇక్కడ కొత్తపల్లి గ్రామాన్ని ప్రజలందరినీ దత్తత తీసుకున్నారు. వారి యొక్క ప్రతి నెల మేము శనివారం, ప్రతి 2వ శనివారం కానీ 4వ శనివారం రోజు ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మా యొక్క స్టూడెంట్స్ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక 5 ఫ్యామిలీస్ని వాళ్ళ యొక్క వివరాలు, పూర్తి వివరాలు, వాళ్ళ ఇంటి యజమాని దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఇన్కమ్, వాళ్ళ కష్టాలు నష్టాలు అన్నీ వాళ్ళు తీసుకునేటువంటి పౌష్టికాహారం కానివ్వండి, వాళ్ళు తీసుకునే వాళ్ళ ఒక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్లో మేము నమోదు చేసుకుంటాము. ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. దీనిలో భాగంగా ప్రతిపాడు మండలం పెద్దిపాలెంలో సుమారు 37.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంకుని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. అనంతరం ప్రతిపాడులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతిపాడు ఏవో కార్యాలయంలో రైతులకు సుమారు 34 లక్షల రూపాయల వ్యయంతో సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు. సత్యప్రభరాజ గారి నాయకత్వం, సత్యప్రభరాజ గారి నాయకత్వం, జై తెలుగుదేశం నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం నాయకత్వం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నువ్వే చెప్తున్నా కదా నీ ఫోటో ఒకసారి తల్లిదండ్రులకు ఉచిత యోగా, జుంబో డాన్స్ ఏర్పాటు చేయడంతో ప్లేయర్స్తో పాటు పేరెంట్స్ ఉత్సాహం. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి స్పోర్ట్స్ అథారిటీ సమ్మర్ క్యాంపులలో యువ క్రీడాకారులు జోష్తో పాల్గొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్పోర్ట్స్ స్టేడియాలతో పాటు 32 జిల్లా కేంద్రాలలో ఈ ఉదయం నుండి ఈ శిబిరాలకు అనూహ్య స్పందన కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్న ఈ శిబిరాలలో పాల్గొంటున్న యువ క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అందజేసింది. క్రీడా సామగ్రిని అందించడంతో పాటు ఆయా క్రీడాంశాలలో అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరించే అర్హులైన సీనియర్ ప్లేయర్లకు గౌరవ వేతనం కూడా పెంచింది. దీనితో ప్రతి 20 మంది క్రీడాకారులకు ఒక్కో కోచ్ చొప్పున వివిధ క్రీడాంశాలలో శిక్షణ అందిస్తున్నారు. ఈ శిబిరాలలో పాల్గొనే క్రీడాకారులు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఎల్జీ ఎలక్ట్రానిక్ కంపెనీకి నారా లోకేష్ భూమి పూజ. సత్యవేడు పర్యటన ముగించుకొని శ్రీకాళహస్తిలోని ఊరందూరు బైపాస్ రోడ్డు వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని మంత్రి లోకేష్ కి బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు కలిసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప రైల్వే స్టేషన్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహణ. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక శాఖ, ఇతర అధికారుల ఆధ్వర్యంలో డ్రిల్. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. ప్రమాదం సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాక్ డ్రిల్ నిర్వహించిన సిబ్బంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి ఉదయం హైదరాబాద్ హబ్సిగూడలోని నివాసంలో మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు. 2009లో ఆయన ఉప్పల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజిరెడ్డి మృతి పట్ల వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి 1947లో ఉప్పల్ పరిధి మల్లాపూర్లో ఆయన జన్మించారు. మల్లాపూర్ ZPHSలో 9వ తరగతి వరకు చదివారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జీవితాంతం అందులోనే ఉన్నారు. కాప్రా మున్సిపాలిటీ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్గా, కైలాసగిరి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంకి చైర్మన్గా పనిచేశారు. ఈయన